నా పేరు సంతోష్ ముద్రాజ్, విద్యార్థి జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో హైయర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టకుండా ఫిలప్ కానీ ఖాళీలైన హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నింపకుండా ఉన్న వాళ్ళతోనే ఒక్కొక్క డిపార్ట్మెంట్కు 40-50 మంది ప్రొఫెసర్లు ఉండాల్సింది 2-3 పని ఒత్తిడితోని అందరి పనులు వాళ్ళే చేస్తూ ఉన్నా వాళ్ళ మీద మిస్టేకులు జరిగినాయని వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు ఆదేశించిన కేటీఆర్ గారికి ఈ విధంగా ఈ మార్గాన యూనివర్సిటీ పక్షాన విద్యార్థుల సంఘాన నేను తెలియజేస్తా ఉన్నా ఏంటంటే, ఫస్ట్ నువ్వు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చర్యలు తీసుకో, దీనికి సంబంధించిన లోటుపాట్లన్నీ కూల్చు, నువ్వు యూనివర్సిటీకి రా, నువ్వు ఎంసెట్ తప్పులు సరిదిద్దు, యూనివర్సిటీ ఎంసెట్ తప్పులు సరిదిద్దు, నీకు ఎంసెట్లో దోషణం పట్టుకో, యూనివర్సిటీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన తప్పులన్నీ సరిదిద్దు, హైయర్ ఎడ్యుకేషన్కు నువ్వు ముందుగాల నిధులు కేటాయించు, ప్రొఫెసర్లను ఖాళీలను నింపేయి, వాళ్ళ మీద పని ఒత్తిడి వాళ్ళకు పని ఒత్తిడి పెట్టి సండేలలో, మండేలలో, పండుగలలో వాళ్ళతో నెట్టి సాకిరి చేయించుకొని నీ గులాములను ఇక్కడ బీసీలుగా పెట్టి నీకెవరో ట్విట్ చేసిందని చెప్పి వీళ్ళ పని ఒత్తిడిని తెలుసుకోకుండా, వీళ్ళ మార్గాన్ని తెలుసుకోకుండా, వీళ్ళు ఎంత బాధపడుతుందో తెలుసుకోకుండా వాళ్ళని సస్పెండ్ చేస్తా అని వాళ్ళ మనోవేదనను గురి చేస్తూ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లను అణిచివేసి యూనివర్సిటీలను ఖాళీ చేద్దామని ఇక్కడ ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది. మీరు ఫస్ట్ మీరు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన నిధులను విడుదల చేయండి, యూనివర్సిటీకి రావాల్సిన గ్రాంట్ విడుదల చేయండి, మీరు క్లాసులు స్టార్ట్ చేయండి, రిక్రూట్మెంట్ చేయండి. ఇక్కడ ఉన్న అధికారులకు నిర్లక్ష్యాన్ని చూపెడతా ఉన్నారు. ముందుగా ప్రభుత్వం యూనివర్సిటీకి ఏం చేసిందో చెప్పండి. ఎక్కడ మిస్టేక్ జరగకుండా నిజ నిర్ధారణ కమిటీ వేసిండ్రు, తప్పు జరిగిందని తెలిసింది, ఆన్సర్ అందులోనే ఉన్నది. అది కాకుండా నువ్వు పిట్టలో కూర్చొని మిస్టర్ కేటీఆర్ నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా అంటే కుదరదు. ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన, విద్యార్థుల పక్షాన ఒకటే మేము తెలుస్తూ ఉన్నాం, మ్యాథ్స్ ప్రొఫెసర్ రమేష్ బాబు గారికి అన్యాయం జరిగితే నీ ప్రగతి భవన్ని ముట్టడిస్తాం. నువ్వు ఎట్లయితే ఆయన సస్పెండ్ చేస్తా ఉన్నావో మేము ముందుగానే నీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే విధంగా చేస్తాం. మేము అన్ని కోర్టులు మా దిక్కున్నాయి. రమేష్ బాబు గారికి అర్హత ఉన్నది, ఆయన మిస్టేక్ చేయలేదు. పని ఒత్తిడి వల్ల జరిగిన మిస్టేక్ను నువ్వు భూతద్దంలో పెట్టి చూసి ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రొఫెసర్ అనగదొక్కుతా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడున్న విద్యార్థి సంఘాలు ఒప్పుకోవు. మీ మీద తక్షణమే మేము యుద్ధం ప్రకటిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. రమేష్ బాబు గారి మీద ఇన్ని విద్యార్థి సంఘాలు, ఇన్ని ఔటాలు, ఇంత ప్రజలు ఆయనకు మద్దతుగా ఉన్నా కూడా మాకు వ్యతిరేకంగా రమేష్ బాబు గారిని మీరు సస్పెండ్ చేస్తే సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని బట్టరిపుతాం, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తాం, రమేష్ బాబు గారికి న్యాయం చేస్తామని తెలుస్తున్నాం.